హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ రుచులు. ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఉల్లికాడల కర్రీ అండి. సో ఈ ఉల్లికాడల్ని మనం ఎక్కువగా అంటే స్ప్రింగ్ ఆనియన్స్ అంటాం కదా, వీటిని ఎక్కువగా మనం ఫ్రైడ్ రైస్లలో యూస్ చేస్తాం. ఇంకొకటి ఏంటంటే సూప్స్లో యూస్ చేస్తామండి. కొద్దిగా మనం దీన్ని ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి అని అనుకుంటే దీన్ని కర్రీ రూపంలో తీసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉంటాయండి ఉల్లికాడలు. సో మనకి ఆనియన్స్ కన్నా ఇవే తక్కువ రేట్ ఉంటాయి, కానీ చాలా చాలా యూస్ఫుల్ అండి. ఇవి హెల్త్ పర్పస్ అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఇందులో మనకి ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా అది ఎలా చేయాలో ఒకసారి మనం చూసేద్దాం. సో నేను ముందుగా ఆ ఉల్లికాడల్ని ఈ విధంగా ఫస్ట్ కట్ చేసుకొని పెట్టుకోవాలండి. మీరు స్టోర్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఫస్టే కడగకుండా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను దీనికోసం ఒక బాండీ తీసుకున్నాను. ఇందులో ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ తీసుకున్నానండి. సో ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఆవాలు, అదేవిధంగా ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఈ విధంగా కట్ చేసుకొని తీసుకున్నానండి. ఇందులో ఆనియన్స్ అనేది ఎక్కువగా పట్టదు. ఒక పచ్చిమిరపకాయని ఈ విధంగా కట్ చేసుకొని తీసుకున్నాను. నేను ఇక్కడ ఒక 3 కట్టల ఉల్లికాడల్ని తీసుకున్నానండి. సో ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలి. సో ఆనియన్స్ అనేవి మగ్గేలోపు మనం ఏంటంటే ఏవైతే ఉల్లికాడలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆనియన్స్ అనేవి ఈ విధంగా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఈ ఉల్లికాడల్ని వేసేయాలి. సో చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. డైజెస్టివ్ సిస్టమ్కి కూడా చాలా మంచిగా ఉంటుందన్నమాట. మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ కర్రీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో వీటిని వేసాక ఒక 2 to 3 మినిట్స్ పాటు ఉంచితే సరిపోతుందండి. చాలా త్వరగా మగ్గిపోతాయి అన్నమాట ఇవి. సో చూసారా ఈ విధంగా. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసి ఒకసారి మూత పెట్టుకొని మరో నిమిషం పాటు మనం ఉడికించుకోవాలండి. సో మీకు ఈ కర్రీ అనేది చాలా త్వరగా అయిపోతుంది. మనకి ఎక్కువగా సమ్మర్లో ఇవి దొరుకుతాయి కదా. సో ఫ్రెండ్స్, ఇవి దొరికినప్పుడు అన్నా సరే మనం ఇవి ఒకసారి వండుకోండి. సో ఈ విధంగా అయితే అయిపోతాయండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు పెసరపప్పును తీసుకోవాలి. సో నేను ఎందుకు మూత పెట్టాను అంటే ఉల్లికాడల్లో ఉన్న వాటర్ అనేది బయటకు రావడానికి మూత పెట్టానండి. సో ఈ విధంగా తడిగా మీకు కనిపిస్తుంది కదా అక్కడ. సో ఇందులో ఉండే ఈ తడితనంతోనే మనకి పెసరపప్పు కూడా చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్ట్, 1 టీ స్పూను కారాన్ని కూడా యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుందండి. అదేవిధంగా ఒక 1/2 టీ స్పూను జీలకర్ర పొడి, సో ఈ విధంగా ఒకసారి మీరు ఈ విధంగా కలుపుకొని కొద్దిగా వాటర్ అనేవి పడతాయి అనుకుంటే మీ చేతిలోకి కొద్దిగా వాటర్ తీసుకొని ఈ విధంగా కొద్దిగా చిలకరించినట్టు చేయండి. సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక 5 to 7 మినిట్స్ పాటు అదే విధంగా ఉంచేస్తే మనకి ఈ విధంగా పప్పు అనేది ఉడికిపోయి ఉంటుందండి. ఎక్కువగా వాటర్ వేసేస్తే ఏంటంటే పప్పు అనేది మరీ మెత్తబడిపోయి కలిసిపోతుందండి. సో ఈ విధంగా తిన్నట్లయితే మనకి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కూడా. సో ఇంతేనండి, చాలా ఎంతో ఈజీగా ఉండే ఉల్లికాడల కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, మీకు కూడా అందుబాటులో ఉంటే మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.